హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మరి రోజు వీడియో వచ్చేసి అందరు అడుగుతున్నారు మన బ్లౌజ్ తోటి మెజర్మెంట్ తోటి కాకుండా టేప్ తోటి మెజర్మెంట్, టేప్ తోటి మన బ్లౌజ్ కటింగ్ విధానం అయితే చెప్తాను. చాలామంది అడుగుతున్నారు, కామెంట్ చేస్తుంటారు కదా, మళ్ళీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ నేర్చుకునే వాళ్ళు కూడా అడుగుతున్నారు. మనము బ్లౌజ్ తీసుకుంటాము, దాన్ని టేప్ తోటి ఎలా కట్ చేయాలి, మరి ఎలా అనేది నేను చూపిస్తాను. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు చాలామందికి చెప్పాను నేను, హాఫ్ అన్ అవర్ ముందు మనం లైనింగ్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇలా అంచులు ఆపోజిట్ ఉండేలాగా లాక్కోవాలి. ఇట్లా అంచులు ఆపోజిట్ ఉండేలాగా లాక్కోవాలి ఎప్పుడు. కానీ చాలామంది ఇదే తప్పు చేస్తారు, లాగడం వల్ల మనకు లైనింగ్ అనేది కుట్టిన తర్వాత బ్లౌజ్ సింక్ కాదన్నట్టు. ఇలా కుట్టిన తర్వాత బ్లౌజ్ సింక్ అవుతుంది, మరి బ్లౌజ్ అంతా ముడుచుకొస్తుంది అంటారు కదా, అలా కాదన్నట్టు. అయిన తర్వాత ఈ అంచుల ఆపోజిట్ మడత పెట్టేసేయాలి. పెట్టి ఇట్లా కొనలు ఉన్నాయి కదా, ఇక మనకు ఆపోజిట్ మడత పెట్టిన అంచులేమో ఆపోజిట్ వేసేసుకొని, ఈ కింది సైడ్ ఏమో రైట్ సైడ్ ఉండే విధంగా, ఈ క్లోజింగ్ ఏమో మన సైడ్ ఉండే విధంగా పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కటింగ్ చూపిస్తాను. ఇక ఇదిగోండి, ఫస్ట్ బ్లౌజు మనం పెట్టుకున్న తర్వాత ఈ కుట్టు మార్క్ అనేది వేసుకోవాలి. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ తోటి తీసుకుంటే కుట్టు మార్క్ అవసరం ఉంటుంది. టేప్ తోటి తీసుకుంటే కుట్టు మార్క్ మనం యాడ్ చేస్తాం కాబట్టి అవసరం ఉండదు. ఇప్పుడు హైట్ పెట్టుకుందాం. హైట్ అంటే లెంత్, బ్లౌజ్ లెంత్ ఎంత? 14 ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేయాలి, 15 అవుతుంది. పెట్టు 15, కింది నుంచి మొత్తం కింది నుంచి 15 పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఎడ్జ్ కింద నుంచి. ఓకే, ఇప్పుడు చుట్టుకొలత వాళ్ళు బ్లౌజ్ చుట్టుకొలత. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ చుట్టుకొలత. వెస్ట్ అంటే ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి వరకు. ఎంత వచ్చింది? 33ను 4 భాగాలు చేసుకో. ఫస్ట్ 2 భాగాలు చేసుకో. 16 32 16 వచ్చింది. అంటే 16.5 మళ్ళీ బై 2 చేయు. 8 16 ప్లస్ పావు 8.5కు పెట్టు. 8.5కు 1 ఇంచ్ యాడ్ చేయాలి మా డాట్స్కి. 9.5 అసలు మెజర్మెంట్. 2 ఇంచ్ ఖర్చు, 2 ఇంచ్. ఇట్లా అర్థమైందా ఇప్పుడు నీకు? ఈ వెస్ట్ది అయిపోయింది. అంటే 8.5 1/4కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఎందుకు? డాట్స్కి ఖర్చు 2 ఇంచ్. ఇప్పుడు మనం పాయింట్ ప్రకారం చెప్తాం మేడం. పాయింట్ ప్రకారమే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైట్ అయిపోయింది, సెకండ్ పాయింట్ వచ్చేసి వెస్ట్ అయిపోయింది. నేను నోట్స్ కూడా తీస్తా. ఇదిగోండి, ఫస్ట్ లెంత్ కదా, లెంత్ 14 అయితే 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 15 అవుతుంది. వెస్ట్ వచ్చేసి 32 బై 2 వేస్తే 16.5 బై 2 వేస్తే 8.5. దానికి 1 ఇంచ్ డాట్స్కి ప్లస్ మళ్ళీ 9.5 అయింది. దానికి ప్లస్ 2 ఇంచ్ కుట్లకి మొత్తం 11.5 అయింది. ఇదిగోండి వెస్ట్ మొత్తం. ఇప్పుడు చెస్ట్ ఉక్స్ ఇక్కడ నుంచి కుట్టు నుంచి, ఓన్లీ కుట్టునే, ఖర్చు కొలవద్దు. మనం ఖర్చు 2 ఇంచెస్ ఎక్స్ట్రా. కొంచెం కరెక్ట్గా పెట్టు. 10 వస్తుంది నీకు, 10 వచ్చేస్తుంది. ఓకే, 3 వచ్చేసి మనకు CHEST చెస్ట్ వచ్చేసి అంటే 40 సైజ్ అన్నట్టు. 10 అంటే ఫస్ట్ బై 2 వేసుకుంటేనేమో 20 కదా, మళ్ళీ బై 2 వేసుకుంటే మనకు 10. ఇప్పుడు 10 పెట్టాలి నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. చెస్ట్ మార్క్ పెట్టు, ఓన్లీ ఇట్లా అందాదకి చిన్నగా. ఇప్పుడు కింది నుంచి నువ్వు బ్లౌజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అనేది మెజర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెనక భాగం టేప్ తోటే, అన్ని టేప్ తోటే.
కింద నుండి చంక భాగం 8 ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేయి, లేకపోతే 3/4 ఇంచ్ అన్న యాడ్ చేసుకో. 1 యాడ్ చేసుకుందాం. 9 పెట్టి కింద నుంచి మొత్తం కింద నుంచి 9 తీయు. ఇలా స్కేల్ తోటి ఒక లైన్ వేసుకో చిన్నగా. నెక్స్ట్ ఏం చేస్తావు, కింది నుంచి నెక్ కొలుసుకో. 5th పాయింట్. ఎంత వచ్చింది? 6. ఎగ్జాక్ట్ 6. 6 కన్నా 2 పాయింట్లు తక్కువ 6 అంటే 2 పాయింట్ తక్కువ 7 పెట్టుకో. అంటే 5.7 8 8 గీతలు కదా, 2 గీతలు తక్కువ అంటే. ఇప్పుడు 6.8 గీతలు పెట్టుకో. 6.8 గీతలు. ఓకే, కింది నుంచి కుట్టతో సహా. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసినావు. ఇప్పుడు నీకు కావాల్సింది మెయిన్ బేసిక్ షోల్డర్. ఇప్పుడు చెస్ట్ 10 వచ్చింది కాబట్టి మనకు షోల్డర్ ఎంత ఉంటుంది, మళ్ళీ డీప్ నెక్ కాదు కాబట్టి ఒకసారి కొలత బ్లౌజ్ తీసుకో. ఇప్పుడు మెజర్మెంట్ టేప్ అయితే ఎలా చేస్తారు, మనం నెక్ మెజర్ ఎట్లా చేస్తాం, ఫోల్డింగ్ అట్లా కాదు. డబుల్ ఫోల్డ్ చేసి నెక్ ఎంత అనేది ఇట్లా ఉంటుంది కదా. బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా. బ్యాక్ నెక్ చూద్దాం ఫస్ట్. స్కేల్ని ఇలా కరెక్ట్ పెట్టుకొని ఇది పెట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ చూడు, కిందికి వచ్చేసరికి 3 ఇంచులు. 3 కుట్టే వరకల్లా మనకి ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. ఇట్లా క్రాస్ వచ్చేస్తుంది కాబట్టి 2.5 పెట్టు. ఇలా పెట్టి చూసుకోవాలి కంపల్సరీ. మనం ఇలా బ్లౌజ్ ఉంది కదా, సమానం పెట్టి ఇలా ఒక కింది మార్క్ పెట్టేసుకొని కింది ఇది ఒక లైన్ తీసుకొని ఇలా తీసుకోవాలి. చూడు ఎంత కరెక్ట్ వచ్చిందో నెక్. ఖర్చుకో. నెక్స్ట్ షోల్డరు ఫీట్ 2.5 ఉంది, మనం 3 పెడదాం. 3.5 దాకా పెట్టవచ్చు. మనం 3.5 పెట్టినాం మొన్న బ్లౌజ్కి, నీ దానికి తగ్గింది, మంచిగా ఉంది. ఇప్పుడు 3 పెడదాం. 3 పెట్టేసి 2.5 3 5 ఇంచులు. ఇప్పుడు ఈ డౌన్ వచ్చేసి ఎంత ఉందో చూసుకో ఒకసారి. నేను ఇది రాస్తా. కింద నుంచి నెక్ రాసినాం కదా, మనం షోల్డర్ మొత్తం షోల్డరు SH 2.5 ఏమో నెక్, ఫీట్ ఏమో 3, అంటే టోటల్గా 5 వచ్చింది. 6.5. ఓకే, పెట్టు. 6.5 పెట్టచ్చా? పెట్టేయచ్చు. మరి ఇది అంతే ఉంది కదా, మనం మొన్న 6 పెట్టినాం కదా. మరి అది బ్లౌజ్ మంచిగా వచ్చింది కదా. నీకు ఇది ఎగుడు దిగుడు అయినట్టుంది టేప్ తోటి, అందుకే కొలుసుకుంటప్పుడు ఒకటి ఎగుడు దిగుడు అయిందనుకో చూసుకోవాలి. కుట్టుకు కావాలి కొంచెం, కుట్టు ఎక్కువ, కుట్టుకు వదలలే ఎంత వస్తుంది. అయ్యో చూడు కదా. 6 పెట్టుకో. 6.5 అయితే చంక రౌండ్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ మీకు ఇట్లా వచ్చింది అనుకో, నేను ఇప్పుడు చిన్న టిప్ చెప్తాను. ఇప్పుడు నీకు అట్లా వచ్చింది అనుకో, నేను అది చెప్పే ముందు ఫస్ట్ మన నెక్ గీసేసుకుందాం. ఇక్కడ 3 పెట్టు. అంతే కదా, ఇది ఇంతే. ఇది నెక్ పెట్టేసి మంచిగా నెక్ రౌండ్ గీసేసుకో. నెక్ ఇంతే. ఇప్పుడు నీకు ఆమ్ రౌండ్ తెలవాలి. ఒక లైన్ నేను నార్మల్గా వేసిన, డార్క్గా వేయకుండా. ఈ 2
వేసి ఇప్పుడు ఒకటి ఇలా టేపు తోటి 1.5 ఇంచు మార్క్ పెట్టేసి నీకు చంక రౌండ్ గీస్తున్నా. ఇప్పుడు నీకు 6.5 పెట్టినాం కదా, మరి ఏమన్నా ఏం తేడా అవుతుంది మనకి? ఇది 6.5 పెట్టొచ్చా అని మనకు డౌట్ ఉంది కదా. ఈ ఆమ్ రౌండ్ అనేది మన బ్లౌజ్కి సెట్ అయితే ఏం కాదు, సెట్ కాలేదనుకో మనం తీసేయాలి. వెనక భాగం తీసుకోవాలి. తీసుకొని వెనక భాగము ఇగో ఈ ఎగ్జాక్ట్ ఉన్న దగ్గర మెజర్ వేసేయాలి. ఇది ప్లెయిన్ బ్లౌజ్, ఇది లైనింగ్ బ్లౌజ్. లైనింగ్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్కి తేడా ఉంటుంది. 9 ఇంచులు 9 ఇంచులు వచ్చిందో చూసుకుందాం. కుట్టు కదా, ఇంతే కదా. మళ్ళీ ఇది కూడా కుడతావు ఇట్లా. 9.5 వచ్చింది అంటే ఎక్కువ వచ్చింది కదా, ఎక్కువ వచ్చింది. 9 మనకు 9 రావాలి, 9.5 వచ్చింది అంటే తప్పే కదా. తప్పన్నప్పుడు ఇప్పుడు చంక మీదికి వేసుకోవాలి. 9 కావాలి మనకి. ఎక్కువ వచ్చినప్పుడు చంక రౌండు చంకను మీదికి వేసుకోవాలి. 1/2 ఇంచ్ పైకి వేసుకుందాం. పైకి వేసుకున్నా తప్పు వచ్చింది అనుకో, ఇది నీకు పాయింట్, చెస్ట్ పాయింట్కు మన ఈ పాయింట్ కలవాలి. ఇప్పుడు వచ్చిందో చెక్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ 1.5 ఇంచు పెట్టి మళ్ళీ ఇది కరువు ఇట్లా రౌండ్గా గీసుకొని ఇది కదా, ఇది ఇంతకుముందుది, ఇది ఇప్పుడు ఇది మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకో. సరిపోయిందా? ఇప్పుడు ఈ చిన్న లాజిక్ తోటి మనం ఆమ్ డౌన్ డిసైడ్ చేసుకోవచ్చు. ఎవరికన్నా తెలియకపోతే మళ్ళీ ఇది కూడా నీకు తక్కువ అనిపిస్తే అప్పుడు ఇక్కడ కూడా పెంచినా కానీ నీకు ఇంకా పెరిగింది అనిపిస్తే అప్పుడు ఈ షోల్డర్ కలుపు, ఇటు జరుపుకో. ఓకేనా? ఈ 2 చిన్న లాజిక్లు గుర్తుంటే బ్లౌజ్ ఎప్పుడైనా ఇక నువ్వు ఎవరిదైనా సరే ఈజీగా కుట్టేయచ్చు. ఇప్పుడు నేను డార్క్ వేసేస్తున్నాను, చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా మనకి ఇది 3 ఇంచెస్, ఇది 2.5, మొత్తం టోటల్గా 5.5, ఇది 6. పెట్టి మనం ఇది 6.5 వేసినప్పుడు ఆమ్ రౌండ్ పెద్దగా అయింది, 6 వేసినప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇది 1.5 పెట్టేసుకొని ఇది మళ్ళీ ఇది కూడా చెప్తాను చూడండి. 3 ఇంచెస్ పెట్టుకొని కలుపుకుందాం కరెక్ట్గా. ఎగ్జాక్ట్ వచ్చేసిందా? నీకు కరెక్ట్ వస్తుంది కొలత. మళ్ళీ కుట్టు వేసిన ప్లేస్ నుంచే కలుపుకోవాలి. 9 ఎంత కరెక్ట్ వచ్చింది? ఇలా కరెక్ట్ వచ్చినప్పుడే మనకి ఆమ్ రౌండ్కు చెస్ట్ పాయింట్ కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. మళ్ళీ టేప్ తోటి అన్నాం కాబట్టి అన్ని టేప్ తోటి కరెక్ట్ రావాలి. ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 3 పెట్టుకున్నాము. ఓకే, ఇక్కడ 2 ఇంచ్ ఖర్చు. ఈ డాట్స్కి డాట్స్ చెప్తా. ఇప్పుడు డాట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి 4 ఇంచులకు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ 4 ఇంచులు నీకు పొడవు. నెక్కు డీపుని బట్టి పొడవు. నెక్ ఇంకొంచెం ఇక్కడ వరకు దిగింది అనుకో వాళ్ళకి 3.5 పెట్టుకోవాలి. 3.5 నెక్ పెరిగితే పెరగాలి. మనం దీంట్లో ఇప్పుడు మార్కింగ్ వీలర్ యూజ్ చేద్దాం. మార్కింగ్ వీలర్ గురించి తెలుసా అసలు నీకు? అసలు చూడలేవా? మార్కింగ్ వీలర్ చెప్దాం. మార్కింగ్ వీలర్ దొరకడం లేదండి ఇప్పుడు షాప్లో వెతికినా. నేను అందులో మొన్న పెట్టుకున్నా మంచిగానే, ఇప్పుడు దొరుకుతలేదు. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్లో 2 పాయింట్స్ అంటే ఈ చెస్ట్ పాయింట్ ఆమ్ రౌండ్కి మనకు సెట్ అయితే బ్లౌజ్ కట్టింగ్ ఈజీ. ఇంకా నువ్వు కట్ చేసి నేను ముందు భాగం మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్తా. విత్ నోట్స్తో సహా ఇచ్చినాను చూడండి. నోట్స్ కూడా ఎంత క్లియర్గా రాశానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నోట్స్ కూడా ఫస్ట్ హైట్ తీసుకోవాలి, సెకండ్ ఈ వెస్ట్ తీసుకోవాలి. ఇది లెంత్ అన్నట్టు. ఇగో ఇది వెస్ట్, ఇగో ఇది చెస్ట్. నేను మీకు మంచిగా చూపిస్తున్నాను.
నెక్స్ట్ కింది నుంచి చంక భాగం తీసుకోవాలి, కింది నుంచి నెక్ తీసుకోవాలి, తర్వాత షోల్డర్ తీసుకోవాలి, తర్వాత దాంట్లో నెక్, తర్వాత ఫీటు. ఇక దానికి మనం మార్చుకుంటే కరెక్ట్ ఈజీ ఉంటుంది. తర్వాత ఆమ్ రౌండ్ ఇట్లా మనం ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పెట్టుకోవాలి, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి, ఇక్కడ నెక్ దగ్గర 3 తీసుకున్న తను ఇలా డ్రా చేయాలి. మొత్తం ఫస్ట్ పాయింట్ నుంచి లెంత్ ఫస్ట్ పాయింట్, వెస్ట్ సెకండ్ పాయింట్ అన్నట్టు పాయింట్ వైజ్గా కూడా చూపించిన టేప్ తోటి ఇంతే ఉంటుంది. దీంట్లో మీకు ముందు భాగం అర్థం కాదు, ముందు భాగం టేప్ తోటి చూపిస్తాను నేను. నోట్స్ మీరు కూడా నోట్ చేసుకోండి, ఫాలో కండి. నేను నోట్స్ క్లియర్గా చెప్పినాను, రాసుకునే విధంగా మీరు కూడా నోట్స్ చేసుకోండి. ఓకే బాయ్. నేను పిచ్చిరాన్ని బంద్ చేసి ఇవన్నీ మాట్లాడినా ఓ అయ్యో అని ఉంది.